లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో సాయిరామ్ శంకర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా బాయ్. ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ స్టోరీ చెప్పంగా పర్టికులర్ కీ పాయింట్ మీకేది బాగా నచ్చింది స్టోరీలో? సస్పెన్స్ బాయ్, సస్పెన్స్ బాగుంటుంది. అంటే నా క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్ ఎప్పుడు నేను చేయలేదు. ఫస్ట్ నన్ను లాయర్లో చూడొచ్చు. రెండు, వినోద్ విజయన్ మంచి టాలెంటెడ్, నేషనల్ అవార్డు విన్నారు. ఇప్పుడు వస్తున్న జానర్స్ ఏదైతే క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయో నేను కూడా అలాంటిది చేయలేదు. కథ నాకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఇన్ని రకాలుగా నేను ఆలోచించి ఒక పథకం ప్రకారం ఇప్పుడు వచ్చిన సినిమాలు చూసుకుంటే టీజర్ ట్రైలర్ మెప్పించిందంతా సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ఈ పర్టికులర్ మూవీలో ఏ సీన్ కూడా ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు కదా భయ్, మీ ట్రైలర్ ఎలా అనిపించింది? అంతే, సినిమా అంతా మనం చూపించిన ట్రైలర్ 1 minute, బట్ సినిమా అలానే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది సినిమా అంతా. సెకండ్ హాఫ్ అయితే మీకు తెలీదు, అంటే మనకి ఏం జరుగుతుంది అన్నది జరుగుతూ ఉంటుంది సినిమాలో. సో ట్రైలర్ ఎంత ఇంపాక్ట్ ఉందో సినిమా కూడా అంత ఇంపాక్ట్. అంటే ఇందులో ఓ పోస్టర్ పెట్టి 10,000 విలన్గా చెప్పిన వాళ్ళు అన్నారు. ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ ఫొటోస్లో పెడుతూ ఉన్నారు. అంటే దాని వల్ల విలన్ దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫింగర్ ప్రింట్ పెట్టింది క్రైమ్ జానర్ అని చెప్పడానికి. సో అంటే ఎప్పుడు కూడా విలన్ పట్టుకోండి అని చెప్పడానికి ఏంటంటే, ఫోరెన్సిక్లో మనం ఎక్కువ ఫింగర్ ప్రింట్ వాడతాం. ఓవర్క్నే డిజైన్ గురించి అది వాడింది అంతే. సో 10,000 మీరు స్పాట్లో థియేటర్లో మీరు తీసుకోవచ్చు. వెళ్ళే ముందు మీతో పాటు ఒక స్లిప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే మీరు విలన్ పేరు దాని మీద నోట్ చేసి క్యారెక్టర్ నేమ్ ఏంటో సో అక్కడ మా వ్యక్తికి ఇచ్చేస్తే, సెకండ్ హాఫ్ అయిన తర్వాత మీరు రాసింది ఉందనుకోండి, వెళ్ళి 10,000 తీసుకోవచ్చు. అంటే ఒకే థియేటర్లో 10 మంది ఒకే పేరు రాస్తాను. అందుకే అప్పుడు 10 మందికి వచ్చినాయి అనుకో, అందులో మనం ఒకరిని సెలెక్ట్ చేస్తాం, మిగతా 9 మంది నువ్వు ఇచ్చేస్తావు. ఇప్పుడు 10 మంది వచ్చినప్పుడు 10 మంది ఇవ్వలేరు కదా, మళ్ళీ లక్కీ డ్రా తీస్తారు. కాకపోతే 10 మంది కాదు, ఎవరు చెప్పలేరు అంతే. నేను నీకు చెప్తే నువ్వు రాయడం తప్ప, నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. అంటే సినిమాలో వీళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుతారా? కానీ బ్రదర్ ఏమైనా ట్విన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? అదే అంటున్నాను కదా, అన్నీ అడిగేసి 10,000 ఇప్పుడే చెప్పేస్తే అలా ఉంటుంది అంటున్నాను, అలాంటి షేడ్ ఉంటుంది అంటున్నాను. నెక్స్ట్ పూరి గారితో ఏమైనా మూవీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీదేమైనా ఏమి ఎక్స్పెక్ట్ చేద్దాం. మూవీలో రొమాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమైనా? 2 సాంగ్స్ చూసాం కదా, అండ్ 1 సాంగ్ బాగా. ఇప్పుడు వరకు ఎవరు రొమాన్స్ గురించి అడగలేదు, ఫస్ట్ టైం నువ్వు అడిగావు. అంటే సాంగ్ ఉంది కదా, అది ఓకే. నేను అంటుంది థ్రిల్లర్ ఏంటి, లేకపోతే సస్పెన్స్ ఏంటి అడిగారు. అదే లేదు, అదే అంటే సాంగ్స్ కూడా 2 అలానే ఉన్నాయి కదా. ఒకటి పేథోస్ సాంగ్ ఉంది, ఒకటేమో మెలోడీ సాంగ్ ఉంది. సో చిన్న లవ్ స్టోరీ అదే ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా మైథలాజికల్ ఫిలిమ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మీ నుంచి? విన్నావేంటి దొంగ కాదు, నిజంగా ఇప్పుడు కమిటే గుడివాడ కదా నీది. గుడివాడ. ఓకే, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారన్న? అంటే ఒక పథకం ప్రకారం ప్యూర్లీ సస్పెన్స్ ఫిల్మ్ అండి. అంటే క్రైమ్ జానర్ వస్తుంది, బట్ ఇందులో ఆర్టిస్టుల పరంగా వస్తే నేను ఫస్ట్ టైం లాయర్గా చేశా, సౌందర్గని గారు. సో ఇలా మెయిన్ పెద్ద ఆర్టిస్టులతో చేయడం జరిగింది. సో ఈ సినిమా ఎంగేజింగ్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటో దానిలాగే అంటే బేసిక్గా ఇప్పుడు మనం ఆ జానర్లో ఉన్నాం కాబట్టి ఇది కూడా అలా వర్కౌట్ అవుతుంది. బట్ మా నమ్మకం ఏంటంటే, మేము తీసుకున్న ఈ సినిమాని ప్రమోషన్లో ఒక భాగం ఏంటంటే, ఈ సినిమాలోనే విలన్ ఎవరో చెప్పండి అనేది మేము చెప్పాం. సో చెప్పండే కాదు, చెప్తే మా తరఫున మీకు ఒక మంచి గిఫ్ట్ 10,000 అనేది కూడా అనౌన్స్ చేసాం. సో మీరు చెప్పాలి, సినిమా చూడాలి, ఆ సినిమాలో మీరు చెప్పాలి, 10,000 గెలుచుకోవాలి అని మా కోరిక. సో ఫెబ్ 7th రిలీజ్ అవుతుంది సినిమా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి థ్రిల్లర్ సినిమా చూసాం, బాగుంది, మళ్ళీ మనోడు బాగానే చేశాడు, ఓకే కథ బాగానే ఎంచుకున్నాడు, ఓకే మనకి టైం పాస్ ఫిల్ము, బట్ సెకండ్ హాఫ్లో మనం ఓకే వీళ్ళు ఏదో పెట్టారు కదా, ఈ విలన్ ఆవడం. సో దాంతోపాటు కూడా చూస్తూ ఉంటారు ఈ సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న.